శ్రీగురుభ్యో నమః. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయములోని భగవంతుని సౌందర్యాన్ని తెలియచేసే దశకం 2లోని 3వ శ్లోకం 4వ శ్లోకాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము. 3వ శ్లోకం. యత్ త్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతి నిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోప్యాశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. ఈ శ్లోకం భగవంతుని అద్భుత సౌందర్యాన్ని లోకంలోని అత్యుత్తమమైన విషయాలతో పోలుస్తూ ఆ పోలికలన్నీ స్వామి ముందు ఎలా చిన్నబోయాయో వివరించే గొప్ప స్తుతి. విష్ణో విభో, ఓ సర్వవ్యాపి, ఓ ప్రభు, యత్ త్రైలోక్య మహీయసోపి మహితం, ఏ నీ స్వరూపమైతే ముల్లోకాలలో గొప్పదైన దానికంటే కూడా మహితం అత్యంత గొప్పదో పూజ్యమైనదో, మోహనాత్ సమ్మోహనం, మోహింపచేసే మన్మధుడి కంటే కూడా మిక్కిలి ఆకర్షణీయమైనదో, కాంతి నిధానతోపి కాంతం, కాంతికి నిలయమైన సూర్యచంద్రాదుల కంటే కూడా అత్యంత ప్రకాశవంతమైనదో, మాధుర్య ధుర్యాదపి మధురం, మాధుర్యానికి అంటే తీపికి నిలయమైన అమృతం మొదలైన వాటికంటే కూడా ఎంతో మధురమైనదో, సౌందర్య ఉత్తరతోపి సుందరతరం, లోకంలో అందమైన వాటి అన్నిటికంటే కూడా అత్యంత సుందరమైనదో, ఆశ్చర్యోతోపి ఆశ్చర్యం, ఆశ్చర్యాన్ని కలిగించే వాటన్నిటికంటే కూడా మహా ఆశ్చర్యకరమైనదో, త్వద్రూపం, అటువంటి నీ దివ్య స్వరూపము భువనే కస్య కుతుకం న పుష్ణాతి, ఈ లోకంలో ఎవరి యొక్క కుతూహలాన్ని అంటే ఆసక్తిని ఆనందాన్ని పెంపొందించదు, అందరికీ విశేషమైన ఆనందాన్ని కలిగిస్తుంది అని భావం. ఈ శ్లోకంలో భట్టతిరి గారు భగవంతుని స్వరూపము ఎంత గొప్పదో చెప్పటానికి లోకంలో ఉన్న అత్యుత్తమమైన విషయాలతో పోలుస్తున్నారు. కానీ ఆ పోలికలు అన్నీ గురువాయూరప్ప ముందు చిన్నబోయాయి అని అంటున్నారు. ఈ ముల్లోకాలలో దేనిని మనం గొప్పగా అనుకుంటామో స్వామి రూపం దానికంటే గొప్పది. ఎవరిని అత్యంత అందగాడు అనుకుంటామో ఆయన కంటే ఆకర్షణీయమైన వాడు మన స్వామి. కాంతి అనగానే మనకు సూర్యచంద్రులు గుర్తొస్తారు. కానీ స్వామి తేజస్సు వారి కాంతిని మించిపోయింది. తీపి అనగానే అమృతం అంటాం. ఆ అమృతం కన్నా మధురమైనది గురువాయూరప్ప రూపం. అందం, ఆశ్చర్యం, ఇలా లోకంలో ఏది పరాకాష్ఠ అని మనం భావిస్తామో వాటన్నింటికీ మించిన అత్యున్నతమైన మహా అద్భుతమే ఆ గురువాయూరప్ప దివ్యమంగళ విగ్రహము. అంతటి అద్భుతమైన రూపాన్ని చూస్తే ఎవరికైనా సరే కళ్ళు తిప్పుకోలేని ఆనందము, ఆసక్తి కలగడం ఖాయం అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. యత్రైలోక్యమహీయసోపి
महितं सम्मोहनं मोहनात् कान्तं कान्तिनिधानतोऽपि मधुरं माधुर्यधुर्यादपि सौन्दर्योत्तरतोऽपि सुन्दरतरं त्वद्रूपमाश्चर्यतोऽप्याश्चर्यम् भुवनेन कस्य कुतुकं पुष्णाति విష్ణో విభో. ఓ సర్వవ్యాపి విభో, ముల్లోకాలలో అత్యంత గొప్పదైన దానికంటే గొప్పదైనది, మోహింపచేసే మన్మధుని కంటే ఆకర్షణీయమైనది, కాంతికి నిలయమైన సూర్యచంద్రాదుల కంటే ప్రకాశవంతమైనది, అమృతం కంటే మధురమైనది, లోకంలోని అందమైన వాటన్నింటికంటే అతి సుందరమైనది మరియు అత్యంత ఆశ్చర్యకరమైన విషయాల కంటే మహా ఆశ్చర్యకరమైనది అయిన నీ దివ్యమంగళ స్వరూపము ఈ లోకంలో ఎవరి మనస్సుకైనా కుతూహలాన్ని, ఆనందాన్ని ఎందుకు కలిగించదు? అందరినీ తప్పక ముగ్ధులను చేస్తుంది అని కీర్తిస్తున్నారు కవి. 4వ శ్లోకం. ఈ శ్లోకంలో భట్టతిరి గారు ఒక అద్భుతమైన కవితా చమత్కారాన్ని ప్రదర్శించారు. లక్ష్మీదేవిని లోకులు చంచల అంటే నిలకడ లేనిది అని ఎందుకంటారో దానికి ఒక అందమైన భక్తిపూర్వకమైన కారణాన్ని ఈ శ్లోకంలో వివరించారు. శ్లోకం. తత్తాదృక్ మధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమౌత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్యపి తేనాస్య బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమస్థైర్యమయాద చాపల బలాచాపల్య వాక్తోదభూత్. అచ్యుత విభో, నాశనం లేని ఓ ప్రభు, ఓ గురువాయూరప్ప, తత్ తాదృక్ మధుర ఆత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్నయా సాదేవి. అంతటి వర్ణనాతీతమైన మాధుర్యమే స్వరూపంగా గల తవ వపుః నీ అందమైన రూపాన్ని పొంది ఆశ్రయించి శోభిల్లుతున్న ఆనందిస్తున్న సాదేవి ఆ లక్ష్మీదేవి పరమ ఔత్సుక నీపై ఉన్న మిక్కిలి అనురాగంతో స్వభక్తేషు అపి చిరతరం న ఆస్తే తనను పూజించే భక్తుల దగ్గర కూడా ఎక్కువసేపు అంటే స్థిరంగా ఉండటం లేదు. తేన అస్య బత కష్టం, అందువలన ఈ లక్ష్మీదేవికి అయ్యో పాపం, ఎంత కష్టం. త్వద్రూపమానోజ్ఞక, నీ రూపం యొక్క నీ యొక్క అందం పైన ఉన్న ప్రేమస్థైర్యమయాత్, స్థిరమైన ప్రేమ వల్ల కలిగిన అచాపల బలాత్, చంచలత్వం లేకపోవడం, స్థిరత్వం అనే కారణం చేతనే చాపల్యవాక్త, ఆమెకు చంచలమైనది, నిలకడ లేనిది అనే అపవాదు అనే మాట ఉదభూత్ పుట్టింది. ఆహా, ఎంత అందంగా చెప్పారో. లోకంలో లక్ష్మీదేవిని అంటే సంపదను చంచల అంటారు. ఎందుకంటే డబ్బు ఎవరి దగ్గర ఒకే చోట స్థిరంగా ఉండదు. దానికి కారణము లక్ష్మీదేవికి నిలకడ లేకపోవడమే అని సామాన్యులు అనుకుంటారు. కానీ ఈ శ్లోకంలో మన నారాయణ భట్టతిరి గారు ఒక అద్భుతమైన కారణం చెప్తున్నారు. నిజానికి లక్ష్మీదేవికి ఎలాంటి చంచలత్వము లేదు. ఆమె ఎప్పుడు గురువాయూరప్ప వక్షస్థలంపైనే ఉంటుంది. స్వామి రూపం ఎంత అందంగా మధురంగా ఉంటుందంటే ఆ రూపాన్ని క్షణం కూడా విడిచిపెట్టి వెళ్ళటానికి ఆమెకు మనసొప్పదు. ఎవరైనా భక్తులు పూజ చేసి పిలిచినప్పుడు వరాలు ఇవ్వడానికి వారి దగ్గరకు వెళ్ళినా
తన స్వామిని చూడలేక వెంటనే తిరిగి స్వామి దగ్గరకు అంటే వక్షస్థలానికి వచ్చేస్తుందట. అలా భగవంతుని మీద ఆమెకు ఉన్న స్థిరమైన ప్రేమను చూసి అర్థం చేసుకోలేని ఈ లోకం పాపం ఆమెను చంచలమైనది అని నిందిస్తోంది అంటూ భట్టతిరి గారు గురువాయూరప్ప యొక్క రూపాన్ని, దానికి ముగ్ధురాలైన లక్ష్మీదేవి భక్తిని ఎంత అందంగా, ఎంత శ్లేషగా వర్ణించారో. తత్తాదృక్ మధురాత్మకం తవ వపు సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమౌత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్యపి తేనాస్యా బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమస్థైర్యమయాద చాపల బలాచ్చాపల్య వాక్తోదభూత్. ఓ అచ్యుత, వర్ణించటానికి వీలు కాని నీ మధురమైన రూపాన్ని పొందిన ఆ లక్ష్మీదేవి నీ పట్ల ఉన్న అమితమైన ఆసక్తితో నిన్ను విడిచి ఉండలేక తనను పూజించే భక్తుల వద్ద కూడా ఎక్కువసేపు నిలకడగా ఉండలేకపోతోంది. అయ్యో పాపం! నీ అందమైన రూపంపై ఆమెకు ఉన్న ఆ స్థిరమైన ప్రేమ అచాపల్యం వల్లనే ఈ లోకంలో ఆమెకు చంచల స్వభావం కలది, ఎక్కడా స్థిరంగా ఉండదు అనే అపవాదు వచ్చింది కదా స్వామి అని కీర్తిస్తున్నారు భట్టతిరి గారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.